హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఓటింగ్ ఎలా చూద్దాం. నేను గేమ్ అయితే సోడా గేమ్లో తనుజ వాళ్ళ టీమే గెలిచింది, రెడ్ టీం గెలిచింది. తనుజ నిన్న దొంగతనం కూడా చాలా క్యూట్గా చేసింది అబ్బా, చాలా బాగా చేసింది. ఓటింగ్ ఎలా ఉంది? తనుజ అయితే నా ప్లేస్ నేను ఎవరికి ఇవ్వను, నేను ఈ ప్లేస్ దాటి రాను, నాది ఈ ప్లేస్, నాది అడ్డ అన్నట్టు ఫస్ట్ ప్లేస్లో అయితే ఫిక్స్ అయి కూర్చుంది తనుజ. మామూలుగా కాదు అసలు. ఎవరు ఎంతమంది అన్నా రాని, ఎంతమంది అని రండి, నా ప్లేస్ని ఎవరు టచ్ చేయలేరు కూడా అని కూడా కూర్చుంది తనుజ అక్కడ ఫస్ట్ ప్లేస్లో. ఫస్ట్ టైం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొంచెం లైక్ అంటే ఇస్తూ ఉండండి, చిన్న ఛానల్ అవడం కదా, కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా ఓటింగ్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ప్లేస్లో తనుజ ఉంది. తనుజ మామూలుగా పడతలేదు ఓటింగ్. మరి ఎట్లన్నా కానీ తన గేమ్ బట్టి కానీ, తను ఇష్టపడేవాళ్ళు కానీ కూటి పనులు చేస్తుంది కాబట్టి, ఇష్టపడేవాళ్ళు కానీ ఎలాగైనా సరే ఇది నా అడ్డ, నేను దాటి వెళ్ళను అన్నట్టు కూర్చుంది. తర్వాత నిన్న తనుజ గురించి చాలా డిస్కషన్ జరిగినాయి. ఫేక్ అని రమ్య నామినేట్ చేసింది కదా, దాని గురించి కానీ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి. నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను, కంపల్సరీ చూడండి. దాని గురించి, ఆ ఫేక్ అన్న దాని గురించి గౌరవ్, ఆయిష నైట్ టైం లైవ్లో ఏం మాట్లాడుకుంటున్నారు తనుజ గురించి, మరి మంచి మాట్లాడుకున్నాక ఏం డిసైడ్ చేసేది నెక్స్ట్. అదే మామూలు ఎపిసోడ్లో వేస్తేనా తనుజ భలే బూస్టింగ్ ఇచ్చినట్టు ఉంటుంది. ఇంకా తర్వాత తనుజ అన్న మాటలు అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నిఖిల్తో కళ్యాణ్ ఏమంటుంది, నిన్ను వదిలేసి నిఖిల్తో పోయిందిరా అంటుంది. కరెక్ట్ కాదు. అది ఒక ఆడపిల్ల క్యారెక్టర్ని ఇబ్బంది పెడితే కరెక్ట్ కాదు. అప్పటి వరకు కళ్యాణ్ అన్నారు, కళ్యాణ్ బాండింగ్లో ఉంది అన్నారు. ఇప్పుడేమో నిఖిల్ దగ్గరికి వెళ్ళిందంటే అదే కావాలి రమ్య అన్నది. వీడు కాకపోతే వాడు కాకపోతే వాడు అని అంత రఫ్గా బయటికి వెళ్ళాక వాళ్ళకంటూ కొన్ని జీవితాలు నేను ఆలోచించాలి. గేమ్ లాగే చూడాలి. అంత లోతుకెళ్ళి అంత డీప్గా అంత రఫ్గా మాట్లాడిన అవసరం లేదు. సంజన అన్న మాటకి తనుజ అడిగి ఏడుస్తుంది, నా క్యారెక్టర్ మీద దెబ్బేస్తున్నారని. అసలు నిఖిల్ కూర్చుందే సంజనతోటి. నిఖిల్ అసలు తనుజ దగ్గర రాలేదు. దాన్ని పట్టుకొని ఆమె అంత మాట అంటాం. అవి లైవ్లో జరిగినవి మాత్రం చూపిస్తే తనుజ చాలా బూస్ట్ అవుద్ది. కొంచెం చూపించట్లేదు. కొన్ని ఎపిసోడ్లు చాలా ఎత్తేస్తున్నారు. వాళ్ళు చూపిస్తున్నారు అంతే. అది నేను ఖచ్చితంగా మీరు తప్పకుండా తనుజ ఫ్యాన్స్ ఎవరైనా సరే నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ చూడండి. తనుజ గురించి వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, అది వాళ్ళు ఫేకా ఏదని డిసైడ్ చేసినది కంపల్సరీ చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ ప్లేస్లో అయితే తనుజ ఉంది. సెకండ్ ప్లేస్లో కళ్యాణ్ ఉన్నాడు. కళ్యాణ్ నిన్న తనుజ నామినేట్ చేస్తా అని సంజన నామినేట్ చేసినందుకు బాబా ఎంత బేపత్సం చేస్తున్నా సంజన. దానికి ఇమ్మానియలు అబ్బో ఏందో మరి నాకు అర్థం కాలేదు. అయినా కానీ కళ్యాణ్ ఇప్పుడు కామన్ మ్యాన్ లిస్టులో డెమాన్ లేడు. శ్రీజ బయట ఉంది. శ్రీజకి పవన్ కళ్యాణ్కి చాలా బాండింగ్ ఉంది, అన్నాజిల్లు బాండింగ్. దాన్ని బట్టి కళ్యాణ్కి కామన్ మ్యాన్స్ ఎవరున్నారు అక్కడ? ఎవరు లేరు. ఇంకా ఒక కళ్యాణ్ ఒక్కడే ఉన్నాడు. ఈ ఓటింగ్ అంతా డెమాండ్ కానీ శ్రీజ కానీ వీళ్ళందరూ, ప్రియా కానీ వీళ్ళందరూ కామన్ మ్యానే గెలవాలని, కామన్ మ్యాన్ ఓటింగ్స్ అని కూడా కళ్యాణ్ పడుతుంటే అనిపిస్తుంది నాకు. పైగా కళ్యాణ్ నేను ఆట కూడా అబ్బబ్బా 30 సోడాలు తాగాలంటే మామూలు విషయం కాదబ్బా. ఏమి తాగాడు ఆ సోడాలు పాపం. లైవ్లో వామిటింగ్ చేసుకున్నాడు పాపం. ఎంత ఇబ్బంది పడ్డాడు. 30 సోడాలు అంటే 30 సోడాలు తాగితే గెలిచినట్టు 22 సోడాలు తాగాడు. మామూలుగా కాదు కదా. గెలిచి తాగి ఆ టీంని గెలిపించాడు కళ్యాణ్ నిన్న. చాలా బాగా ఆటలో మాత్రం కళ్యాణ్ని తీసేది లేదు, చాలా బాగా ఆడతాడు. అది నో డౌట్. అది కళ్యాణ్ విషయంలో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. థర్డ్ ప్లేస్లో సంజన ఉంది. సంజన కొంచెం ఆట తగ్గింది, ఫన్ తగ్గింది, ఇవన్నీ తగ్గిపోయి కూడా నిన్న కొంచెం నోరు దురుసుగా మాట్లాడటం, కళ్యాణ్ని చాలా చడాలంగా మాట్లాడింది. ఏమని, సత్య హరిశ్చంద్ర అంటావు, నీ ప్రొఫెషన్ ఫేక్ ప్రొఫెషన్, ఏం ప్రొఫెషన్ రా నీది అని అంటాం. అరే నిన్ను వదిలేసి తనుజ నిఖిల్ దగ్గర కొందరా అంటాం. నువ్వేంటంటే చూసుకుందామంటే ప్రొఫెషన్ గురించి ఎత్తొద్దు కళ్యాణ్. అది కరెక్ట్ కాదు కదా. ఏదైనా ఉంటే గేమ్ పరంగా పాయింట్ పరంగా మాట్లాడుకోవాలి అంతే. తనుజ చుట్టూ తిరిగావు అనే సంజన మాట్లాడటం అనేసినాక మళ్ళీ నాతో పెట్టుకుంటే అంతేరా, నేను వదిలిపెట్టను రా అని కళ్యాణ్ బెదిరిస్తుంది. నాతో పెట్టుకుని నేను వదిలిపెట్టను, నేను వదిలిపెట్టిన మాట్లాడుతూ ఉంది. ఇది కరెక్ట్ కాదు. థర్డ్ ప్లేస్లో సంజన ఉంది. ఫోర్త్ ప్లేస్లో దివ్య నిన్న నిఖిల్ బండి గారు ఓటింగ్ అంతా దివ్య పడుతున్నట్టుంది. అయినా కావచ్చు. పైగా నిన్న కూడా గేమ్లో
పైగా దివ్య భరణి ఉన్నంతసేపు భరణి దగ్గర కూర్చొని ఎవరి దగ్గర కూర్చోకుండా అట్లా భరణి కానీ బయటికి పంపించింది. ఇప్పుడేమో దివ్య అందరితో కలిసి ఉంటుంది, అందరితో ఆడుతుంది. మరి అదేదో భరణి గారు ఉన్నప్పుడు చెప్తే పోయేదే కదా, అది చేయలే. ఇప్పుడు అందరితో కూర్చొని అందరితో మాట్లాడుతుంది బాగానే. దివ్య 4th ప్లేస్లో ఉంది. 5th ప్లేస్లో రీతు ఉంది. రీతు నిన్న గేమ్లో తనుజ డబ్బులు దొంగతనం చేస్తే నాకు ఇస్తావా లేదా, నా వాటా ఏంది, నేను చూశాను, చూడలా వస్తుందే, చూడపోయినాక నేను చూశాను, నా వాటా ఏంది, నాకు ఇస్తావా లేదా, ఏంటి నీ సంగతి చెప్పని. అబ్బో ఏం గొడవ పెట్టేసి నేను తనుజతోడు గొడవ, లేకపోతే అంతా చెప్పేస్తాను, రచ్చరచ్చ చేస్తాను, గోలగోల చేసింది నిన్న రీతు 5th పొజిషన్లో ఉంది. రమ్య 6th పొజిషన్. రమ్య చెప్పి పాయింట్లు ఉన్నాయి కానీ రఫ్గా చెప్పటం అది కరెక్ట్ కాదు. ఆటలు బాగా ఆడేది కానీ రఫ్గా హ్యాండిల్ చేస్తుంది, స్మూత్గా చేసే మాటలు కూడా. ఆ రఫ్ మళ్ళీ జనం నచ్చిద్దో నాతో తెలియదు కాబట్టి నిన్న షోడాల దాంట్లో కూడా కొంచెం బాగానే ఆడింది. రమ్య 7th పొజిషన్లో ఉంది. రాము రాథోడ్ 7th పొజిషన్లో ఉన్నాడు. రమ్య 6th పొజిషన్, 7th పొజిషన్ రాము. కానీ రాము నిన్నంతా ఏం కంటెంట్ ఏం లేదు. నేను అంత పెద్ద గేమ్ ఉండగానే ఆ గేమ్కి రాముని ఎవరు పట్టించుకున్నట్లేదు, సైలెంట్ కూర్చున్నాడు. నిన్న తనుజ దివ్యాడు మాట్లాడుకుంటే కూడా రీతు మాట్లాడుకుంటూ వస్తే తనుజ మాట్లాడుకుంటూ మధ్యలో తను పక్క వెళ్ళిపోయింది, రాము ఒక్కడే కూర్చున్నాడు. రాముని ఎవరు కలవనట్లేదు. మరి ఎందుకు కంటెంట్ కూడా ఏం లేదు నిన్న, అసలు ఏ ఆటలో కూడా పెద్దగా ఇచ్చింది ఏం లేదు. 7th పొజిషన్ ఉన్నాడు. 8th వచ్చి సాయి శ్రీనివాస్. సాయి శ్రీనివాస్కే చాలా డేంజర్ ఉంది. ఎందుకంటే 8th పొజిషన్లో అంటే చాలా లీస్ట్ పొజిషన్లో ఉన్నాడు. అబ్బాయి అయితే ఖచ్చితంగా సాయి శ్రీనివాస్ కానీ రాము కానీ ఇద్దరు ఎవరో ఒకరు వెళ్తారు. వాళ్ళు ఉంచాలనుకుంటే సాయిని, ఎందుకంటే వీళ్ళకి ఫ్యాన్ బేస్ ఏర్పడటం చాలా టైం పడుతుంది. వైల్డ్ కార్డ్స్కి వీళ్ళు చాలా మెప్పించాలి ఆడియన్స్ని. వాళ్ళు 6 వారాలు మెప్పించింది, వీళ్ళు 1 వారంలో మెప్పించాలంటే కుదరని పనులు. నెక్స్ట్ మరి అమ్మాయి అయితే రమ్య వెళ్ళిపోతుంది. ఎందుకంటే పోయినసారి అబ్బాయిని పంపాయి కాబట్టి ఈసారి అమ్మాయిని పంపుదామంటే రమ్య వెళ్ళిపోతుంది. లేదా అబ్బాయిని పర్లేదంటే సాయి కానీ రాము కానీ ఇద్దరు ఎవరో ఒకరు వెళ్ళిపోతారు. సాయి 99% సాయి శ్రీనివాసే వెళ్ళిపోతాడు నేను అనుకుంటున్నా. లేదు వచ్చాడు కదా ఉండని అనుకుంటే రాముని పంపించేస్తారు. ఇది మీ ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరో ఓటేసుకోండి, గెలిపించుకోండి. వెళ్ళిన తర్వాత బాధపడొద్దు. కాకపోతే మీకు ఎవరు ఓటేస్తున్నారో కూడా చిన్న కామెంట్ చేయండి. పాజిటివ్ నెగిటివ్ ఏదో ఒకటి కామెంట్ పెట్టండి. మీ ఒపీనియన్ మాకు తెలిస్తే మాకు ఏదో వీడియో చేసినందుకు క్యూరియాసిటీ ఉంటుంది కదా, ఏదైనా పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.